హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ పులావ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్ అరోమా, పర్ఫెక్ట్ టేస్ట్. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. దీనికోసం నేను దావత్ పులావ్ రైస్ని తీసుకున్నాను. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని గీ వేసుకొని అది వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు, సాజీరా వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసిన, పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అలాగే కొద్దిసేపు కుక్ కానివ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇందులోని ఆలుగడ్డను కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇందులోనే మిల్ మేకర్ని కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. దీని ఫ్లేవర్ మంచిగా రావడం కోసం రోట్లో 4 లవంగాలు, 2 కొంచెం అల్లం, 2 వెల్లుల్లి వేసుకొని దంచుకొని ఆ పేస్ట్ని తీసి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఎక్కువసేపు కలపకూడదు, రైస్ ఇరుగుతుంది. ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక్క విజిల్కి అంతే, ఇంట్లో తయారు చేసే రెస్టారెంట్ స్టైల్ పులావ్ రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వంకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ మరియు శాండీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.